హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, లెర్నింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ స్ట్రక్చర్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకేనా. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అని అయితే ఏం లేదు. ఓకేనా. ఇఫ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది మీకు మనం డెవాప్స్లో స్క్రిప్ట్స్ రాస్తాం, సో దానికి యూజ్ అవుతుంది అంతే. ఓకేనా. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఆర్ మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు అయినా కూడా నేను డెవాప్స్ నేర్చుకోవచ్చా అంటే కంపల్సరీగా నేర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి లినక్స్. సో లైనక్స్ పైన అయితే నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా. ఇది నాట్ మ్యాండేటరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, బట్ ఇక్కడ నుండి ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ అని చెప్పొచ్చు. సో లైనక్స్లో మనం కమాండ్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏ కమాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది అయితే మీకు తెలియాలి. అండ్ నెక్స్ట్ క్లౌడ్ ప్రొవైడర్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే ఉంటాయి, AWS, అజూర్, GCP. సో లైక్ ఏదో ఒక క్లౌడ్ ప్రొవైడర్ పైన అయితే నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఇప్పుడు మనం AWS గురించి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం. సో AWS సర్వీసెస్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నథింగ్ బట్ ఇది మనం గిట్. ఓకే, గిట్ పైన నాలెడ్జ్ ఉండాలి. అంటే మనం గిట్ కమాండ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఓకే, కోడ్ని పుష్ చేసుకోవడం, పుల్ చేసుకోవడం, అవన్నీ కూడా మనం గిట్ కమాండ్ యూజ్ చేసి చేస్తాం, రీబేస్ చేయడం. సో వీటిపైన అయితే నాలెడ్జ్ ఉండాలి. సో మీరు ఏ ఐటీ ఫీల్డ్లో చేయాలి అన్న మీకు గిట్ పైన అయితే నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు క్లౌడ్ కూడా చాలా యూజ్ అవుతుంది, క్లౌడ్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో అది మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. ఎక్కడ లైక్ మీరు ఏ జాబ్ రోల్లో ఉన్నా కూడా క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే అది మీకు చాలా బెనిఫిట్ ఫర్దర్గా ఫ్యూచర్గా. ఓకే. అండ్ నెక్స్ట్ కంటైనర్స్ వచ్చేసి మనకి డాకర్ టూల్ ఉంటుంది. సో డాకర్ టూల్లో మనం ఇమేజెస్ని, కంటైనర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు తెలియాలి, డాకర్. ఓకే. అండ్ నెక్స్ట్ CI/CD నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. ఓకేనా. జెన్కిన్స్లో మనం CI/CD పైప్లైన్స్ ఏ విధంగా రాస్తాము, CI/CD డిప్లాయ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, సో ఇవన్నీ కూడా మీకు వీటిపైన నాలెడ్జ్ ఉండాలి. సో జెన్కిన్స్ పైన కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ అని అంటున్నాం. ఓకేనా. IAC టూల్ అని అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్. దాన్నే మనము టెరాఫార్మ్ టూల్గా కాల్ చేస్తాం. ఓకేనా. టెరాఫార్మ్. సో టెరాఫార్మ్లో మనం ఇప్పుడు లైక్ మల్టిపుల్ రిసోర్సెస్ని ఎట్ ఏ టైం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, సో ఈ ప్రాసెస్ని అంతా మాన్యువల్గా కాకుండా ఏ విధంగా ఆటోమేట్ చేయొచ్చు అనేది అంతా కూడా మనం టెరాఫార్మ్ టూల్లో నేర్చుకుంటాం. ఓకేనా. సో దీంట్లో మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి, ఆ స్క్రిప్ట్స్ యూజ్ చేసి మనము మల్టిపుల్ రిసోర్సెస్ని లైక్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, సో వాటన్నిటి ఆ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి టెరాఫార్మ్ టూల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఓకేనా. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ వచ్చేసి మనకి యాన్సిబుల్. సో యాన్సిబుల్ ఎందుకు యూజ్ చేస్తాం, మల్టిపుల్ నోడ్స్ని కాన్ఫిగర్ చేయడానికి మనం ఈ యాన్సిబుల్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్లో ఎట్ ఏ టైం గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఆ కేసులో మనం స్క్రిప్ట్ రాసి అన్ని నోడ్స్లో లైక్ అన్ని సర్వర్స్లో గిట్ ఇన్స్టాల్ అయ్యే విధంగా మనం స్క్రిప్ట్ రాసి ప్లేబుక్స్ రాస్తాం యాన్సిబుల్లో. ఓకే. సో ఆ ప్లేబుక్ రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం లైక్ వాటిని అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇన్స్టాలేషన్ అయితే చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే. మల్టిపుల్ సర్వర్స్లో ఎట్ ఏ టైం కాన్ఫిగర్ చేయాలి అంటే లైక్ ఇప్పుడు గిట్ని ఇన్స్టాల్ చేయడం, జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేయడం, సో అలా చేయాలి అనుకుంటే మనం యాన్సిబుల్ టూల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని అంటున్నాం. ఓకేనా. నథింగ్ బట్ క్యూబర్నెటిస్ టూల్ గురించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా. డాకర్ స్వామ్, క్యూబర్నెటిస్ వీటి గురించి తెలియాలి, డిఫరెన్స్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రా మానిటరింగ్ అని అంటున్నాం. ఓకేనా. డెవాప్స్లో మనం మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం మన అప్లికేషన్ని మానిటర్ చేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా
అని చెక్ చేస్తూ యూజర్కి అలర్ట్ మెసేజ్ని సెండ్ చేయడానికి ఈ మానిటరింగ్ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. సో మనకి డెవాప్స్లో వచ్చేసి మానిటరింగ్ టూల్స్ ప్రొమీథియస్ అండ్ గ్రఫానా, ఓకేనా. సో వాటిని అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇది మనకి లెర్నింగ్ స్ట్రక్చర్, ఓకేనా. ఇవి అయితే మనకి కంపల్సరీగా రావాలి యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటే ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఉన్నా కూడా మనకి ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి డెవాప్స్ పైన. సో ఈ టూల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి అండ్ గేట్, లినక్స్, క్లౌడ్ ప్రొవైడర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నాట్ మ్యాండేటరీ, ఓకేనా. సో ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్. అండ్ ఇఫ్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను 10 అవర్స్ కంటెంట్ చేశాను డెవాప్స్ పైన అండ్ AWS పైన కూడా మనకి 10 అవర్స్ కంటెంట్ ఉంది. ఫస్ట్ అది చెక్ చేయండి. ఇఫ్ మీకు ఎక్స్ప్లెనేషన్ అదంతా నచ్చితే, ఇఫ్ డెవాప్స్ నేర్చుకోవాలి ఇంకా ఎక్కువ అని అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. సో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అండ్ మనం డైలీ డౌట్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా డౌట్ సెషన్లో జాయిన్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.